హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్స్ అండి. నిన్న షార్ట్కి అందరూ రెస్పాండ్ అయ్యారు, కానీ ఆ ఫ్రూట్ పేరేంటో ఎవరూ కామెంట్ చేయలేదు. లైక్ చేశారు, వారందరికీ చాలా థ్యాంక్స్. కామెంట్ చేస్తే ఆ ఫ్రూట్ పేరేంటో నేను కూడా తెలుసుకుందాము అనుకున్నాను. ఇవాళ అయితే చెన్నా చాట్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నానండి. నేను సొంతంగా ట్రై చేశాను, చాలా బాగుంది. ఇప్పుడు అది ఎలాగో రెసిపీ చెప్తాను, చూడండి. మీరు కూడా ట్రై చేయండి. కాబూలీ శనగలు అంటారు కదా, అవి నానబెట్టిన శనగలని, తెల్ల శనగలు అవి నానబెట్టుకుని అవి బఠానీలు ఉడికించుకోవాలండి. ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పాలకూర పేస్ట్ చేసుకుందాము. పాలకూర ఉడికించి చల్లారిన తర్వాత పాలకూర, కాబూలీ శనగలు, ఒక కప్పు పెరుగు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చెన్నా చాట్ తయారు చేస్తున్నానండి. కాబూలీ శనగల్లో తెల్ల ఉల్లిపాయ, సన్నగా తరుక్కున్న తెల్ల ఉల్లిపాయ అండి. తర్వాత సన్నగా తరుక్కున్న టమోటా ముక్కలు వేసుకోవాలి. పాలకూర పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకొని మంచిగా కలుపుకోవాలి, బాగా కలిసేటట్టు. చెన్నా చాట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ప్రోటీన్ రిచ్ కంటెంట్ అండి, చాలా బాగుంది. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. నచ్చినట్టయితే లహరియా 45కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డే మొత్తంలో ఏదో టైంలో మనం తీసుకోవచ్చు. ఏ టైంలో తీసుకున్నా పర్వాలేదండి. లంచ్లో కానీ, డిన్నర్లో కానీ, అలాగా స్నాక్ టైంలో కానీ అలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. పైన కొంచెం నిమ్మకాయ పిండుకుంటే సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.